బ్రో వార్ 2 ఎలా అనిపిస్తుంది వైపు? చాలా బాగుంది భయ. నిజంగా ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ హృతిక్ రోషన్ కానీ ఇద్దరు డాన్సర్లు, ఫైటర్లు, యాక్టర్లు వాళ్ళిద్దరు గురించి చెప్పాలంటే చాలా ఉంది. కానీ ఏంటంటే ఒక అతనేమో నార్త్ ఇండియా మొత్తం ఒక ఫేమస్, ఒక అతనేమో సౌత్ ఇండియా మొత్తం. కానీ హృతిక్ రోషన్ గారు తెలుగులో కూడా ఆయన పెద్ద మార్కెట్ కానీ, ఇప్పుడు క్రిష్ కానీ, ధూమ్ 2 కానీ, బ్యాంగ్ బ్యాంగ్ కానీ సినిమాలు కానీ ట్రోల్ అంటే ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. ఎన్టీఆర్ రితిక్ రోషన్ ముందు బాగుండడు అని, వాళ్ళకి ఏం చెప్తావు? అది చాలా అసహ్యంగా ఉంటుంది, చాలా చండాలంగా ఉంది, చాలా బాధ వేస్తుంది. అది చేయకండి, దయచేసి ట్రోల్ చేయకండి. ఆయన మంచి హీరో, ఆయన పెద్ద హీరో, అతన్ని ఏమో అనకండి. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? అది చేయకండి అనే చెప్పేది. చేయకండి అన్న, చేయొద్దన్న, అలా చేయకండి. ట్రోల్ చేయడం మంచిది కాదు, చెడ్డదే. ట్రోల్ చేయకూడదు, అట్లా తప్పది. ఎన్టీఆర్ గ్రాఫిక్స్ చూసాం మనము, అంటే 6 ప్యాక్తో కనబడ్డాడు ట్రైలర్లో. సో కాదు, అదంతా గ్రాఫిక్స్ అంటున్నారు, ఏమంటావు దాన్ని? అది నిజమే ఉండొచ్చేమో, ఎందుకంటే నిజమో అబద్ధం కళ్ళు ఏం పెట్టినావు బ్రో? నిజమా అబద్ధం అది చెప్పు. ఏదో అమ్మచ్చునా, అది అబద్ధం. అది ట్రోల్ అనేది అబద్ధం, గ్రాఫిక్స్ అనేది అబద్ధం. రీల్ అది అతను ఎక్సైజ్ చేసుకుంటాడు కష్టపడింది. 6 ప్యాకులు రావు కదా, ఫిట్ బాడీయే. కాబట్టి 6 ప్యాకులు ఇద్దరికే ఉన్నాయి, హృతిక్ రోషన్కి, ఎన్టీఆర్కి. అది కరెక్ట్ బాడీయే, కష్టపడే బాడీయే. కాబట్టి సినిమా కూడా చాలా బాగుంటుంది, అందరూ చూడండి. ఎన్టీఆర్ రితిక్ రోషన్ బెస్ట్ యాక్టర్ ఎవరు? ఇద్దరు బెస్ట్ యాక్టర్లే. బెస్ట్ డాన్సర్ ఎవరు? ఇద్దరు బెస్ట్ డాన్సర్. ఫైటర్ ఎవరు? ఇద్దరు బెస్ట్ ఫైటర్లే. ఎవరికి ఎక్కువ వైబ్ ఉంది? ఎక్కువ శాతం అయితే ఇంకా హృతిక్ రోషన్కి అయితే కాస్తుంది, ఎందుకంటే నార్త్ ఇండియా సౌత్. తెలుగులో తమ్ముడు ఆ తెలుగులో అయితే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అంటే కాస్త తక్కువేలేండి. ఇంకా నా టోటల్ ఇండియా వరల్డ్ వైడ్ అయితే ఇంకా ఒక 1 wordలో చెప్పమంటే ఎన్టీఆర్ గురించి ఏం చెప్తావు? ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే అతను చాలా కష్టపడతాడు, హార్డ్ వర్కరు, మంచి